నిష్పక్షపాతంగా వ్యవహరించవలసినటువంటి ప్రభుత్వం పక్షపాత వైఖరితో తమ పార్టీకి చెందినటువంటి కార్యకర్తలకు ఉద్యోగాలు ఇవ్వడం కోసం జీవోలు మార్చినటువంటి వైనాన్ని, దాంతోపాటుగా బయటకు వచ్చినటువంటి ఆడియోలో బేరసారాలు 15 లక్షలకి ఒక్కొక్క ఉద్యోగాన్ని బహిరంగ మార్కెట్లో వేలం పెడుతున్నటువంటి వైనాన్ని, వీటన్నిటిపైన కూడా వీటితో పాటుగా ఫీజు రియంబర్స్మెంట్ వేల కోట్ల రూపాయలు బకాయి పడ్డారు. ఆ బకాయి పడ్డ ఫీజు రియంబర్స్మెంట్ నిధుల్ని వెంటనే విడుదల చేయాలని, ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినటువంటి నిరుద్యోగ భృతి 3000 రూపాయలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ డిమాండ్లో భాగంగా డిఎస్సి మీద సిబిఐ ఎంక్వైరీ జరగాల. ఈ డిఎస్సికి అంతా కూడా మూల కారకుడుగా ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని కోరుతూ శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా పోలీసులు అనుమతి తీసుకొని రిలే నిరాహార దీక్ష శిబిరాల్ని ఏర్పాటు చేసుకుంటే అసలు ప్రజాస్వామ్యానికి సంబంధించి ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం మనుగడ కొనసాగిస్తున్నటువంటి పరిస్థితులు ఎక్కడా కూడా కనిపించట్లా. ఎన్నికల ముందు చెప్పాడు, ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత లోకేష్ చెప్పినట్టుగా రెడ్ బుక్ రాజ్యాంగం మాత్రం ఈ రాష్ట్రంలో అమలు చేస్తున్నటువంటి పరిస్థితులు వాళ్ళు చూస్తూ ఉన్నాం. ఎందుకు భయపడిపోతున్నారని అడుగుతా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఏ మారుమూల ప్రాంతానికి వెళ్ళినా, ఆక్వా రైతులను పలకరించడానికి వెళ్ళినా, లేకపోతే పొగాకు రైతులను పరామర్శించడానికి వెళ్ళినా, జగన్మోహన్ రెడ్డి గారికి చూడటానికి వస్తున్నటువంటి జనం కానీ, మద్దతు పలకడానికి వస్తున్నటువంటి జనాన్ని చూసినప్పుడల్లా కూడా వణుకు పుడతా ఉంది. ప్రభుత్వం భయపడిపోతా ఉంది. ఈ భయపడుతున్నటువంటి పరిస్థితుల్లోనే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల సాక్షాత్తు చట్టాన్ని కాపాడవలసినటువంటి పోలీస్ అధికారులే టెంటులు పీకేశారు. అనేక చోట్ల దీక్షలు చేస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని అన్యాయంగా, అక్రమంగా, బలవంతంగా లాక్కొని వచ్చి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టినటువంటి పరిస్థితులు రేపల్లెలో చూసినా, కనిగిరిలో చూసినా, రాయలసీమ ప్రాంతాల్లో అనేక ప్రాంతాల్లో చూసినా ఇటువంటి పరిస్థితులు కళ్ళగట్టినట్టుగా కనిపిస్తూ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు చెప్తారు, భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ అంటే అక్షర క్రమం కాదు, అభివృద్ధి పదంలోనూ అన్ని రాష్ట్రాలకి ఆదర్శప్రాయంగా ఉంటుందని పదే పదే చెబుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి వెనక్కి తిరిగి చూడమని అడుగుతా ఉన్నా. ఇవాళ ఆంధ్రప్రదేశ్ అంటే అభివృద్ధి అని ఎవరు అనుకోవటంలా. ఇవాళ ఆంధ్రప్రదేశ్ అంటే అరాచక ప్రదేశ్గా ఈ రాష్ట్రాన్ని మారుస్తూ ఉన్నారు. అరాచకాలకి, అన్యాయాలకి, అక్రమాలకి కేర్ ఆఫ్ అడ్రస్గా ఇవాళ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రక్రియలో మీరు ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితులు ఒక్కసారి గట్టిగా చెప్పదలుచుకున్నా. ఇది ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో జరిగినటువంటి పరిస్థితి కాదు. రాష్ట్రానికి రాజధానిగా చెప్పుకునే విజయవాడ నగరం నడిబొడ్డున శాంతియుతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా అన్ని అనుమతులతో కూడినటువంటి దీక్షా శిబిరాన్ని మా కోఆర్డినేటర్ మల్లాది విష్ణు గారు ఏర్పాటు చేసుకుని పోలీసులు అనుమతి ఇచ్చినటువంటి ప్రాంతంలోనే టెంటులు వేసుకొని కూర్చుంటే, లోకేష్ రాజీనామా చేయాలని కోరుతా ఉంటే, సిబిఐ ఎంక్వైరీ జరగాలని కోరుతా ఉంటే, ఫీజు రియంబర్స్మెంట్ నిధుల్ని వెంటనే విడుదల చేయాలని, నిరుద్యోగ భృతి ఇవ్వాలని గట్టిగా గొంతెత్తి మాట్లాడుతూ ఉంటే ఇవాళ ఏం జరుగుతూ ఉంది? మంత్రి లోకేష్ ఆదేశాలతో స్థానిక శాసనసభ్యుడిగా ఉన్నటువంటి బోండా ఉమా
ఆ ప్రాంతానికి వెళ్ళడమే కాకుండా బలవంతంగా పోలీసుల సహకారంతో పోలీసుల తోడ్పాటుతో అక్కడికి వెళ్ళి దీక్ష చేస్తున్నటువంటి ప్రాంతంలో వేసుకున్నటువంటి టెంటుని బలవంతంగా తొలగించే కార్యక్రమం. కోడిగుడ్లేస్తారా? రాళ్లతో దాడి చేస్తారా? కర్రలతో కొడతారా? అరే అక్కడ ఆ దీక్షా శిబిరంలో మహిళలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, చదువుకునే విద్యార్థులు ఉన్నారు. ఏ దిశగా ఈ రాష్ట్రాన్ని మీరు తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు? పైకెక్కి మూత్రం పోస్తారా? మీరు దాడి చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కాదు, ప్రజాస్వామ్యం మీద మీరు దాడి చేశారు. ప్రజాస్వామ్య విలువల్ని పాతరేయటానికి మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు మూత్రం పోసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపైన కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులైనటువంటి యువత మీద, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చదువుకున్నటువంటి ప్రతి విద్యార్థి పైన మీరు మూత్రం పోసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మీది కూడా ఒక రాజకీయ పార్టీయే కదా. దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో అనేక ప్రభుత్వాలు పనిచేశాయి, అనేక మంది ముఖ్యమంత్రులుగా కొనసాగారు. ఎవరిపైనైనా ఆరోపణలు వస్తేనో, దేనిలోనైనా అవకతవకలు జరిగితేనో ప్రతిపక్ష పార్టీలుగా ప్రశ్నిస్తే ఆ ప్రశ్నించినటువంటి గొంతును నొక్కడానికి ఏనాడు కూడా ప్రయత్నం చేయాల. ఈ రాష్ట్రంలో ఎవరు కూడా మాట్లాడకూడదు, మేము చెప్పిందే వేదంలాగా భావించాలని ఏనాడు కూడా పాలకపక్ష పార్టీలు ఆలోచన చేయాల. లోపాలు జరిగితే ఆ లోపాలను సరిదిద్దడానికి ప్రయత్నాలు చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎవరిపైనా ఆరోపణలో అవకతవకలో జరిగినప్పుడు ఆ శాఖలకు సంబంధించినటువంటి మంత్రులు, ముఖ్యమంత్రులు సైతం కూడా రాజీనామాలు చేసినటువంటి సంస్కృతి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు. జనార్దన్ రెడ్డి గారు ఎడం చేత్తో రాజీనామా చేసి తన పైన ఆరోపణలు వస్తేనే రాజీనామా చేసి కోర్టులో వస్తే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసినటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయే. ఎందుకు ఆ పదవి పట్టుకుని ఊగిసలాడుతూ ఉన్నావు? ఎందుకు వేలాడుతూ ఉన్నావు? ఇంతమంది నిరుద్యోగ జీవితాలతో ఆడుకున్నటువంటి లోకేష్ ఎందుకు మాట్లాడవు? ఎందుకు రాజీనామా చేయవు? నిజంగా డిఎస్సికి సంబంధించినటువంటి ఈ పేపర్ సాక్ష్యాధారాలతో సహా మేము చూపించాం. సాక్ష్యాధారాలతో చూపించినటువంటి పరిస్థితుల్లో ఇంకా కూడా నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుకోవడానికే నువ్వు ప్రయత్నం చేస్తున్నావైతే తప్ప, ఏమయ్యా కొత్తగా వచ్చావు రాజకీయాల్లోకి, యువకుడి నిబద్ధతతో ఉండాలా, నిజాయితీతో ముందుకు సాగాలా? ఎడమ చేత్తో రాజీనామా చేసి నేను సిబిఐ విచారణకు సిద్ధమనే భావంతో నువ్వు చెప్పాలా?